గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీర్థము ప్రసాదం తీసుకున్నారమ్మా ఖచ్చితంగా. ఎందుకు తీర్థ ప్రసాదం తీసుకున్నారు? తీర్థ ప్రసాదం యొక్క విశిష్టత ఎందుకు ఉంటుంది అంటే దానికి ప్రత్యేకంగా అభిషేకం చేసిన తీర్థమే మీకు అందరికీ పంచబడుతుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది అనుకోండి, ఆడ ఇప్పుడు అభిషేకం చేస్తారు, అభిషేకం చేసిన తీర్థమే తీసుకుంటారు. శివాలయం ఉందనుకోండి, శివుడికి ఉదయం రాగానే అయ్యగారులు అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తీర్థం మీరు తీసుకున్నట్టయితే మీకు ఎట్లాంటి అనారోగ్య సమస్యలు కానీ ఏది కానీ రాకుండా ఆ తీర్థం కాపాడుతున్నారు. కాబట్టి ఆ తీర్థము ప్రసాదం కూడా ఎట్లా ఇవ్వబడుతుంది? గుళ్ళకి పోయినప్పుడు ఏంటంటే ప్రసాదం కొద్దిగానే ఇస్తారు, అంతేనా కాదు, కొద్దిగానే ఇస్తారు. ఆ కొద్దిగా కూడా మనం ఎట్లుంటుంది అంటే శుద్ధితో చేస్తారు వాళ్ళు. కాబట్టి మనకు అది చాలా రుచికరంగా ఉంటుంది. అదే మనం ఇట్లా చేస్తే అంత మంచిగా రాదని మనం అనుకుంటాము, కానీ కాకపోతే వాళ్ళు ఆడ గుడితోటి పురోహితులు పొద్దున్న నీళ్ళు పట్టిన దగ్గర నుంచి అది చేసి వాళ్ళు కొద్దిగానే ఇస్తారు. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉన్నది, తిరుపతి లడ్డు తింటే మనకు తృప్తి అవుతుంది. మనకు లడ్డులు దొరకాయా బయట, అది తృప్తి కాదు కదా. మరి తిరుపతి లడ్డుకి ఎందుకంటే అలా మంచిగా పద్ధతి ప్రకారం దానికి నైవేద్యం పెడతారు, అన్ని పద్ధతి ప్రకారం చేస్తారు. కాబట్టి భగవంతునికి నివేదన అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. కాబట్టి ఆ నివేదనతోటి మనం ఏదైనా చేయొచ్చు. అందుకే మనం ప్రతిదినం వంట చేసేటప్పుడు ఏంటంటే భగవంతుడి నామాన్ని జపించుకుంటూ వంట చేయాలమ్మా, జ్ఞాపకం ఉంచుకోండి. ఆటోమేటిక్గా అది వంట ఆటోమేటిక్గా మంచిగా. ఎప్పుడైనా కానీ నామాన్ని జపిస్తున్నట్టయితే నామే మన దగ్గరనే ఉంటున్నాము, మన చేతనే ఉంటాడు, స్వామి ఉంటాడు. నువ్వు ఏదైనా ఓం నమ శివాయ అనుకో, దీనికి ఏం మంత్రం లేదు, తంత్రం లేదు, ఒక నియమం లేదు, స్నానం చేసినా వాళ్ళు లేదు, స్నానం చేయలేదు అని. ఓం నమ శివాయ ఎప్పుడైనా అనుకోవచ్చు, శ్రీమాత్రి నమః ఎప్పుడైనా అనుకోవచ్చు. పూజ కంటే నియమాలు ఉంటాయి, నామస్మరణకు నియమాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏది చేసినా కానీ భగవంతుని నామం ఎప్పుడు మనం చేసినట్టయితే మనకు అది సర్వ విధాలా కాపాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ 5వ అధ్యాయంలో పూర్వము తుంగధ్వజ ఒక రాజు నిర్వాడు, అతను చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. అతను ఏం చేశాడంటే ఒకసారి అరణ్యానికి వేటకై వెళ్ళాడు. ఎవరో ఈ రాజు, తుంగధ్వజ రాజు. అరణ్యం వేట కంప్లీట్గా చేసుకున్నాడు. చీకటి పడింది అన్నట్టు. చీకటి పడితే అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది, ఎందుకంటే రాజు వేటకు వెళ్ళేవారు కాదు. చీకటి పడగానే వెంటనే అయితే అక్కడ అడవిలో ఉన్న ప్రజలు, గొల్ల పిల్లలు వాళ్ళందరూ ఏమని భావించారంటే, అరే రాజు మా దగ్గరికి చాలా సంవత్సరాల తర్వాత వచ్చిండు, ఈరోజు రాత్రికి ఉన్నాడు, రేపు ఉదయం పొద్దున్న లేవగానే ఒక చిన్న పూజ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. గొల్ల పిల్లలు పూజ, కృష్ణుని పూజన ఏదో ఒకటి చేద్దామని వాళ్ళు అనుకున్నారు, సంకల్పం చేసుకున్నారు. సంకల్పం చేసుకున్న వాళ్ళు ఏం చేశారు, ఉదయం నిద్ర లేవగానే రాజు వద్దకు పోయారు. ఓ రాజా, మేము చక్కగా పూజా కార్యక్రమం చేస్తున్నాము, దయచేసి వచ్చి తీర్థము ప్రసాదము తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందంట. అప్పుడు రాజు ఏం డౌట్ పడ్డాడంటే, అరే వీళ్ళు చూడడానికి గొల్ల పిల్లలు లేకున్నారు, అంటే అటవికులు కదా వాళ్ళు, కొద్దిగా పేరు ఉండరు కదమ్మా. కాబట్టి వాళ్ళు పేరుగా లేరు కానీ మనసు మంచిది. కాబట్టి భగవంతుడు చూసేది మనసు. నువ్వు పేరుకున్నావా పేరుకున్నావా అనేక అవసరం లేదు, నువ్వు చేస్తున్న విధానం ఎట్లాంటిది, నువ్వు మానసికంగా చేస్తున్నావా మీద చేస్తున్నావా అని అనేది తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు మానసికంగా మంచిగా చేస్తారు, శుద్ధి చేస్తానని. అప్పుడు రాజు ఏమనుకున్నాడు, నేను రాలేను, నాకు రాజ్యంలో చాలా వర్క్ ఉంది, నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు కొద్దిసేపు బాధపడ్డారు, అయ్యో మేము ఏం చేసినాం అన్యాయం, ఇంత రాజు వచ్చి తీర్థము ప్రసాదం తీసుకుంటే పోతే కదా, మమ్మల్ని గొల్ల పిల్లలుగా నీచంగా భావించి విధంగా చేస్తున్నారు. కానీ భగవంతుని దగ్గర నిజం చెప్పాలంటే కులాలు మతాలు లేవమ్మా, మనమే ఏర్పరచుకున్నవి. ఇప్పుడు యాదవులు ఏ వంశం చెప్పండి, శ్రీకృష్ణుడు లేదా యాదవులలో ఉన్నాడు కదా, మనం శ్రీకృష్ణుని దేవుడిగా కొలుస్తున్నాం కదా, కొలుస్తున్నావా లేదా? మరి భక్త ప్రహ్లాదుని ఏ వంశం, వాళ్ళది పెద్ద రాక్షస వంశం, వాళ్ళ నాన్న రాక్షసుడు, అవునా కాదా? ఆయన దేవుడు. కాబట్టి రాముని ఏ వంశం, క్షత్రియుల వంశం అనేది, ఆయన దేవుడిగా కొలుస్తున్నావా లేదా? కాబట్టి కుల మతాలు అనేవి భగవంతుని దగ్గర లేవమ్మా, ఇవన్నీ మనమే ఏర్పరచుకున్నటువంటి. కాకపోతే భక్తి అనేది ఒక్కటి మాత్రం ఏ కులంలో అయినా ఉండవచ్చు. భక్తికి వశమైతా అని చెప్పిండు, నేను బ్రాహ్మణులకే వశమైతా, వైశ్యులకే వశమైతా అని నేను చెప్పిండా? చెప్పలేదు కదా. మరి దీన్ని బట్టి మనం ఏమి చేస్తున్నాం, మనం భక్తికే వశమవుతాం. కాబట్టి మనం భక్తి అనే పైన మనం పట్టుకున్నారమ్మా, జ్ఞాపకం ఉంచుకో. కులం ఏదైనా సరే కావచ్చు, భక్తి అనే పైన మనం పట్టుకున్నట్టయితే కులమతాలతోటి భగవంతుడికి సంబంధం లేదు, ఆయన వెంటనే మనకి అవుతాడు. అయితే ఏం చేశాడు రాజు, పోయాడు, ఊళ్ళకి వెళ్ళాడు. ఊళ్ళకి వెళ్ళగానే 3-4 రోజులు బాగానే ఉన్నాడు. ఆడికెళ్ళి ఏంటంటే భార్యకు అనారోగ్యమైంది, పిల్లలకు అనారోగ్యమైంది. అరే ఏంద్రా ఇన్ని రోజుల నుంచి లేని నేను చక్కగా పరిపాలిస్తున్నానే, భార్య పిల్లలకు అనారోగ్యమైంది అంటే ఊళ్ళో గొడవలు స్టార్ట్ అయింది. అప్పుడు ఏమనుకున్నాడు, అరే ఇదేదో ఉన్నది, ఏదో తప్పు జరిగింది. ఆయన ఎంత డైరెక్ట్ రికగ్నైజ్ అయ్యేది, ఏదో తప్పు జరిగిందని మంత్రులను పురోహితులను పిలిపించారు. అయ్యా నాకు ఎందుకు ఇట్లా అవుతున్నది, ఎన్ని రోజులు మనం మంచిగానే ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా అవుతున్నది, ఏం సంగతి అంటే, రాజా నువ్వు ఎక్కడైనా వాగ్దానం ఇచ్చి భంగం తప్పినవా అంటే ఆయనకు అది జ్ఞాపకం వచ్చింది. ఆడ గొల్ల పిల్లలు నేను తీర్థం తీసుకోమంటే తీసుకోకపోతే ఇంత కథ అయిందా అని చెప్పి నేను ఇట్లా గొల్ల పిల్లలు చక్కగా పూజ ఏర్పాటు చేశారు అక్కడ. అంటే మరి భగవంతుని నువ్వు కాదనుకున్నావు కాబట్టి నీకు ఈ కష్టాలు వస్తున్నాయి.
స్పష్టంగా చెప్పినారు పురోహితులు పెద్దలు. ఏం చెప్పాను, భగవంతుని ప్రసాదాన్ని వద్దనుకుంటే ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను మాట్లాడకూడదు నీతో పోతా అనుకో, నీకు బాధ అనిపిస్తుందా అనిపించదా? ఎవరికే కానీ అనిపిస్తుందా అనిపించదా? అట్లా నువ్వు ఆడదాకా పోయిన వాళ్ళు ఏం అడిగారు, ఒక 5 నిమిషాలు తీర్థ ప్రసాదం తీసుకొని అయిపోతుండే కదా రాజా, నువ్వు ఎందుకంటే చేసినావు అని చెప్పి పురోహితులందరూ కూడా ఆయనను అడిగినారు. సరే తప్పు అయిపోయింది, మరి తప్పుకి ఎట్లా పరిష్కారం చేయాలంటే ఎక్కడ పోయిందో అక్కడనే వెతుక్కోవాలి. మళ్ళీ అరణ్యానికి పోయిగా, మళ్ళీ సైన్యాన్ని తీసుకో, అరణ్యానికి పో, చక్కగా పూజ కార్యక్రమం ఏర్పాటు చేయి. ఇప్పుడు వాళ్ళు పైసలు ఖర్చు పెట్టింది, ఇప్పుడు నువ్వు పైసలు ఖర్చు పెట్టిగా. నువ్వు పైసలు ఖర్చు పెడతానంటే రాజు ఏం చేసాడు, తన సపరివారంతో భార్య పిల్లలు కుటుంబ సభ్యులు అందరినీ తీసుకొని మళ్ళీ అడిగిపోయాడు. అడిగిపోయి అయ్యా వాళ్ళు గొల్ల పిల్లలు అనుకున్నారే, గొల్ల పిల్లలను అడవిలో అందరినీ ప్రజలను అందరినీ పిలిపించాడు. పిలిపించి చక్కగా సత్యనారాయణ స్వామి కథం చేయించాడు. సత్యనారాయణ స్వామి కథం చేయించి అప్పుడు భగవంతునికి ఏమన్నా నమస్కారం పెట్టుకున్నాడంటే, స్వామి నాకు ఇంకా తప్పు జరిగింది, నేను కులము మతము అనే భావనతోటి ఇంకా పిచ్చి భ్రమలతో ఉన్నాను, ఆ పిచ్చి భ్రమలతో నిన్ను పూజ చేయలేకపోయినాను, నా తప్పును దయచేసి మన్నించు, నా కుటుంబ సభ్యులందరినీ చక్కగా ఉంచు అని చెప్పి భగవంతుని ప్రాధేయపడ్డాడు. అక్కడే చక్కగా భోజనాలు ముగించాడు. అక్కడి నుంచి తిరిగి తన స్వనగరానికి అక్కడ ఆయన బయలుదేరి రావడం జరిగింది అన్నట్టు. వచ్చిన తర్వాత ఒక వారం రోజులను పరిస్థితులన్నీ మంచిగా అయిపోయినాయి. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమవుతుంది, ఇన్ని కథలలో మనం భగవంతుని ఎప్పుడూ మరవద్దు. భగవంతుడే గొప్పగా ఫ్రెండ్గా భావించండి. మిగతా ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందంటే షిప్ మునిగిపోతుంది, ఫ్రెండ్ తేలిపోతాడు. అట్లాంటి ఫ్రెండ్షిప్ మనకు వద్దు. కాబట్టి షిప్ మంచిగా ఉండాలి, ఫ్రెండ్ బాగుండాలి అంటే మనకు భగవంతునితో గొప్ప ఫ్రెండ్షిప్ మీరు ఏర్పరచుకోండి. మీరు మంచి అయినా చెడైనా దేవుని దగ్గరనే చెప్పండి, ఇతరుల దగ్గర చెప్పకండి. మీకు ఏదైనా బాధ అవుతున్నది దేవుని దగ్గర చెప్పండి, సంతోషం అవుతున్నది దేవుని దగ్గర చెప్పండి. అయితే మనం బిగ్ మిస్టేక్, మనం జనరల్గా మనం ఏం చేస్తామంటే మన సమస్య వెంటనే అవతలకి ఎప్పుడెప్పుడు చెప్పేయాలని మనకు అనిపిస్తుంటుంది. వాడు పక్కకు మనిషి కనబడితే పాపం మనకు, అంతేనా కాదు? కాబట్టి చెప్పకూడదు ఎవరికి సమస్య, వాడు ఎవరు తీర్చాడు. మనం అనుకుంటాం వాడు తీరుస్తాడని మనం అనుకుంటాం, వాడు ఇంకెక్కువ చేసి కూర్చుంటాడే 10 సమస్యలు. కాబట్టి మనం భగవంతుని ముందటే చెప్పాలమ్మా. మనకి ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, డెవలప్మెంట్ కావాలనుకున్నా, నీ మనసు బాధ అయినా సంతోషమైనా ఏదైనా భగవంతుని దగ్గర చెప్పాలి. ఒక్క పూజా గదిలో ఒక 5 నిమిషాలు చెప్తారు, ఒక 10 నిమిషాలు చెప్పండి, తప్పేమున్నది చెప్పండి. మీరు చెప్పినట్టయితే అక్కడ కరెక్ట్ పరిష్కారం మీకు లభిస్తుంది. వేరే వాళ్ళ ముందట ఎవరి ముందట అంతా ఓకే ఉన్నామంటే సూపర్గా ఉన్నా అని చెప్పాలి. అవతలకి నోరు బంద్ అవుతుంది, అంతేనా కాదు? మనం ఏదైనా చెప్తే వాడు ఇంకోటి అడుగుతాడు, వాడు ఇంకోటి అడిగితే మనం ఇంకోటి చెప్తాం. కాబట్టి అవన్నీ విషయాలు వద్దమ్మా, వద్దే వద్దు. నేను చెప్తున్నా దయచేసి వినండి. ఎట్లున్నామంటే సూపర్ ఉన్నా అని చెప్పాలి. నేనైతే అంతే చెప్తా. 69 సంవత్సరాలు నేను ఎవడన్నా ఏమన్నా అడిగినా కానీ సూపర్ ఉన్నా అని చెప్తా. కాబట్టి అట్లే చెప్పాలి. ఎవరికైనా సమాధానము మంచిగున్నామని చెప్పాలి, నెగటివ్ మాట్లాడద్దు. ఇవి చేయాలి. ఇది స్కాండా పురాణే రేవాకాండే పంచమోధ్యాయం సమాప్త. జై బోలో రమాసహిత సత్యనారాయణ స్వామికి నైవేద్యం ఇస్తాను. రైట్ రైట్ మంగళం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృద్ధ్యానగమం వందే విష్ణుం భవభైరం సర్వలోకైకనాథం. ఓం అశ్రితే పునర్మాసాక్ష పునఃప్రాణి హీనోదేహం భోగం జ్యోషిరంతు సూర్యముచ్చరాంతమతే ముడయాన స్వస్తి అమృతం వైప్రాణ్య అమృతం మాప ప్రాణన్య వయధాస్థానం ఉపాయతే సాంగం సాయుధం సహవానం స్వశక్తి పత్నీపుత్వ పరివార సమేతస్య రమాసహిత సత్యనారాయణ స్వామి నమః. మావాహయామి స్థాపయామి పూజయామి. స్వామి మీ కుటుంబ సభ్యులతో అందరొచ్చి పూజ స్వీకరించు అని చెప్పి దండం పెట్టుకోండి స్వామికి. మళ్ళీ ధ్యానం చేసుకోండి. పీతాంబరం నీలవర్ణం స్వామికి పీతాంబరం నీలవర్ణం శ్రీవత్సోపదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మ ధైర్య విభూషితం రమాసహిత సత్యనారాయణ స్వామి నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. వెనుక కూడా ఒక్కసారి అక్షరం ఫోటో మీద కలశం మీద. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాస భూమి విశ్వతో వృత్యార్థిష్టాంగులం పాదయోపాద్యం సమర్పయామి. ఆసనం సమర్పయామి. 2 పువ్వులు వేసి నమస్కారం పెట్టుకోండి. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ ఒక్కసారి పువ్వుతో నీళ్ళు కలిగండి స్వామి మీద లైట్గా కలశం లేదు కొద్దిగా. పాదయోపాద్యం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్థానం సమర్పయామి. పంచామృత స్థానం సమర్పయామి. శుద్ధోదక స్థానం సమర్పయామి. వస్త్రం సమర్పయామి. ఒక పువ్వుకు గంధం పెట్టి స్వామి దగ్గర పెట్టు. ఫ్లవర్కు గంధం పెట్టు స్వామి దగ్గర పెట్టు. గంధద్వారాం శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపరం శ్రేష్టేష్టం ప్రీత్యర్థం ప్రకృతం
రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి, ఆభరణం సమర్పయామి. హిరణ్యహారకేయూరే గ్రైవేయే మణికంకణం స్వహారం భూషణం వృత్తం గృహేణ పురుషోత్తమ. సత్యనారాయణ స్వామినే నమః. ఆభరణం సమర్పయామి. మళ్ళీ ఒక 2 పువ్వులు వేసి నమస్కారం పెట్టుకోండి. మల్లికాది సుగంధాన్ని మాలికం వైప్రభో మయోత్యాన్ని పూజార్థం పుష్పాన్ని ప్రతికృతం. రమాసహిత సత్యనారాయణ స్వామినే నమః. పుష్పం పూజయామి. తదనంతరం అష్టోత్తర శతనామావళి పూజనం చ కరిష్యే. ఇప్పుడు నేను భగవంతునికి సంబంధించిన 108 నామాలు చెప్తా. వెంకటేశ్వర స్వామికి, సత్యనారాయణ స్వామికి సంబంధించిన నామాలు చెప్తా. నేను 108 నామాలు చెప్పినప్పుడు మీరు పువ్వులు కానీ అక్షంతలు కానీ స్వామి దగ్గర పెట్టాలి. అయితే మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకు ఏ దేవుడికైనా కానీ 108 నామాలు ఉంటాయి, లేకపోతే సహస్రం అంటే 1100 ఉంటాయి. అయితే ఈ 108 నామాలే ఎందుకు ఉండాలి? 50 ఉండద్దా, 200 ఉండద్దా, 100 ఉండద్దా, 10 ఉండద్దా అని మనకు డౌట్ రావాలి. అర్థమైందా? ఏ దానికైనా పని ఆలోచన చేస్తే దానికి డౌట్ రావాలి. అది ఎందుకుంటే 108 నామాలు అంటే మనకు మేషరాశి నుంచి మీనరాశుల వరకు 12 రాశులు ఉంటాయమ్మా. అందరూ ఒక స్వభావం ఉండదు కదా. మేషరాశి నుంచి మీనరాశి చివరి రాశి 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశికి 9 నక్షత్రాలు ఉంటాయి. 12 × 9 ఎన్నైతే 108 అయితే. కాబట్టి ఈ 108 మనకు భగవంతునికి ఏ దాంట్లోనైనా ఒక దగ్గర టచ్ ఉంటుంది మనకి ఈ నామాలలో. కాబట్టి భగవంతుడితో మనం మమేకం అయిపోవాలి, మనం పూజలో లీనమైపోవాలి, మనం భగవంతుని మీద ప్రేమ గురిపించాలి అంటే ఈ 108 నామాలతో పూజ చేయాలి. ఇలా మీకు అమ్మవారికి కూడా 108 నామాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా కానీ జ్ఞాపకం ఉంచుకోండి, మీకు ఏది ఇష్టమో అది చేస్తే చాలా మంచిగా చేస్తాం. మనకి ఇష్టమైనది చేస్తే చేస్తామా? చెయ్యం. అంటే అంత తృప్తిగా చెయ్యం. కాబట్టి మీరు రోజు 108 నామాలు, అమ్మవారి అంటే అమ్మవారి చదువుకో, అయ్యగారు అంటే అయ్యగారి చదువుకో, అందరికీ 108 నామాలు ఉంటాయి. నువ్వు ఇష్టమైనది చదువుకుంటే దీపం ముట్టియంగానే 108 నామాలు చదువుకున్నాను. నువ్వు 24/7 సేఫ్ ఉంటావు. ఇక 24/7 నేను చెప్తున్నా ఖచ్చితంగా సేఫ్లు ఉండాలంటే ఫస్ట్ దేవునికి ఫస్ట్ మనం జాగ్రత్తగా చూసుకోవడానికి దండం పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాల పని. కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు 108 నామాలు చెప్తా, మీరు అక్షంతలు కానీ పూలు కానీ వేస్తుందండి. గోవింద గోవింద అనుకుంటే వేయండి. స్టార్ట్ చేస్తున్నాం. ఓం నారాయణాయ నమః, ఓం నారాయణ నమః, ఓం శౌరాయ నమః, ఓం చక్రపాణే నమః, ఓం జనార్దనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం జగద్వ్యాప్తిరే నమః, ఓం వామనాయ నమః, ఓం జ్ఞానపంజరాయ నమః, ఓం శ్రీవల్లభాయ నమః, ఓం జగన్నాథాయ నమః, ఓం చతుర్మూర్తే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం గరుడధ్వజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం స్వయంభువే నమః, ఓం భువనేశ్వరాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం దేవకీపుత్రాయ నమః, ఓం పార్థసారథే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం శంఖపాణే నమః, ఓం పరంజ్యోతిషే నమః, ఓం ఆత్మజ్యోతిషే నమః, ఓం అచంచలాయ నమః, ఓం శ్రీవత్సకాయ నమః, ఓం అఖిలాధారాయ నమః, ఓం సర్వలోక ప్రతిప్రభవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రికాల జ్ఞానాయ నమః, ఓం త్రిదాత్తే నమః, ఓం కరుణాకరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వగాయాయ నమః, ఓం సర్వైశ్వే నమః, ఓం సర్వేశాయ నమః, ఓం సర్వసాక్షికాయ నమః, ఓం హరాయ నమః, ఓం శాలిన్యాయ నమః, ఓం హరాయ నమః, ఓం శేషాయ నమః, ఓం ఆలాయుధాయ నమః, ఓం సహస్రబాహువే నమః, ఓం అవ్యక్రాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం అక్షరాయ నమః, ఓం క్షరాయ నమః, ఓం గజారిజ్ఞాయ నమః, ఓం కేశవాయ నమః, ఓం కేశవర్ధనాయ నమః, ఓం కైకభారాయ నమః, ఓం అవిద్యారాయ నమః, ఓం కామదాయ నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం హంసశత్రవే నమః, ఓం అధర్మశత్రవే నమః, ఓం కాకుత్సాయ నమః, ఓం కథవాయ నమః, ఓం నీలాంబుజాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం నిత్యతృప్తాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం నిర్వికల్పాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం బ్రాహ్మణ్యాయ నమః, ఓం పృథ్వీనాథాయ నమః, ఓం పీతవాసే నమః, ఓం గుహాశ్రయాయ నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విభవే నమః, ఓం విష్ణవే నమః, ఓం శ్రీమతే నమః, ఓం త్రైలోక్యభూషణాయ నమః, ఓం యజ్ఞమూర్తే నమః, ఓం అయయాత్రినే నమః, ఓం వరదాయ నమః, ఓం వాసవానికాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం సమదృష్టే నమః, ఓం సనాతనాయ నమః, ఓం భక్తప్రియాయ నమః, ఓం విభవవ్యాప్తే నమః, ఓం పరమాత్మనే నమః, ఓం అస్వాంతకాయ నమః, ఓం సర్వలోకనామాంతకాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం అనంత విక్రమాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం నిరాధారాయ నమః, ఓం సర్వాధారాయ నమః, ఓం ధారధరాయ నమః, ఓం నిష్కలంకాయ నమః, ఓం నిరాభాసాయ నమః, ఓం నిష్పంచాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం భక్తవశ్యాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం పుణ్యకీర్తే నమః, ఓం పురాతనాయ నమః, ఓం త్రికాల జ్ఞానాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవతా ప్రీత్యర్థం అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. జై బోలో రమాసహిత సత్యనారాయణ స్వామికి. వెనుక భాగంలో కూడా ఫోటో మీద కూడా ఇష్ట నమస్కారం పెట్టుకోండి. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. 2 అగరబత్తులు ముట్టియండి. యత్పురుషం వేదం చేదం వ్యక్త కల్పయామి. కుటుంబాసు కాహూరు పాదా ఉచితే.
यत्पुरुषं वेदं केदं व्यक्तकल्पयान् मुखं किंवा शोकाहुरूपादा उच्यते दशानन्दं गुलोपेदं सुगन्धं सुमनोहरं धूपं गृहेण देवेश सर्वदेव नमस्कृता सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थं धूमाग्रापयामि धूमाग्रापयामि దీపం దర్శయామి దీపాలను చూసిన మళ్ళీ ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి ब्राह्मण वसमुखमासीत् बाहुराजन्य कुतः ऊरु तदस्य द्वेषोपतकं शूद्रो अजायत घटाकवर्ति संयुक्तं वहिन्यायोजितं प्रियं दीपं गृहेण देवेश त्रैलोक्यं थिमिराभं सत्यनारायण स्वामिने नमः दीपं दर्शयामि ఇంతకు ముందున కొబ్బరికాయ అక్కడొకటి ఇక్కడొకటి పళ్ళెం బాగా పెట్టి నైవేద్యం సమర్పయామి మధ్య మీద పువ్వుతోటి నీళ్ళు పెట్టాలి రెండు పెట్టి పువ్వుతోటి నీళ్ళు పెట్టాలి चंद्रमा मनसो जाता चक्षो सूर्यो अजायता मुखेन्द्राय प्राणध्वाय रजायता ओम भूर्भुवः स्वाहा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यनारायण स्वामिने नमः नारिकेल फलोदक नैवेद्यं समर्पयामि ओम प्राणाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ब्राह्मण्ये स्वाहा मध्ये मध्ये पानीयं समर्पयामि अमृत पिधानमसि उत्तरा पोषणं समर्पयामि చిల్లర పైసలు ఒక పండు దేవుని దగ్గర పెట్టి నమస్కారం పెట్టుకోము అలా చేంజ్ ఉన్నాయి చిల్లర పైసలు ఒక పండు తీసుకో ఒక అరటి పండు తీసుకో తాంబూలం సమర్పయామి ఒక్క ఇచ్చాను తాంబూలం సమర్పయ అక్కడ బాగా నమస్కారం పెట్టుకో తాంబూలం సమర్పయామి రెండు హార్దిక పిల్లలు పెరిగి చూపించు స్వామికి అక్కడ మాత్రమే చూపించు श्री कांताय कल्याण निधे निधे श्री वेंकट निवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सर मंगलम कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम श्री रमासे सत्यनारायण स्वामी देवता प्रीत्यर्थम आनंद कर्पूर मंगल